చేసేటోడు కూడా వదలకుండా రాజీనామా చేస్తే ఆయన ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి దున్నపోత మీద వాన పడినట్టు చెల్లించకుండా ఈరోజు విద్యార్థులను నాశనం చేసే దిశగా పోస్టులని అమ్ముకున్నటువంటి ఘనత నారా లోకేష్ దక్కుతుంది. అందుకే ఖచ్చితంగా నారా లోకేష్ రాజీనామా చేయాలి. అదేవిధంగా ఈరోజు పక్కన కట్టుకొని యువతకు ఎంతో భవిష్యత్తు ఉందని చెప్పే ఉద్దేశంతో మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప ర్యాలీ తెలియజేస్తా ఉన్నాం. ఈ ర్యాలీ గాంధీ విగ్రహం పరిచయం రాయకూడదు. ఊరికే షాప్ సర్టిఫికేట్ ఉంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు విద్యార్థి యువజన విభాగం తరపున రాష్ట్రంలో నెలకొల్పుతున్న విద్యార్థులు మరియు యువత పడుతున్న సమస్యల మీద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమనగా రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా వాళ్ళు ఉద్యోగ కల్పనలో డిఎస్సి అనేది ఇవ్వడం జరిగింది. ఆ డిఎస్సి ఇచ్చిన దాంట్లో చాలా దారుణంగా ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడుతుంటే విద్యార్థులకి ఆ కష్టపడుతున్న నిరుద్యోగులకు అన్యాయం చేసి వాళ్ళ సొంత డబ్బుల కోసము లాలుచిపడి అవి అక్రమంగా అమ్ముకోవడం జరిగింది. దాని గురించి ముఖ్య ఉద్దేశంగా మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ తరఫున మేము ఉద్యమం చేపట్టడం జరిగింది. అలాగే ఈ రాష్ట్రంలో ఈరోజు ఎంత దయనీయ పరిస్థితి ఉందంటే ప్రతి ఒక్కరూ యువత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చిన తర్వాత 1,40,000 ఉద్యోగాలు ఏ ఒక్కరికి పారదర్శకత లేకోకుండా స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరికి కల్పించడం జరిగింది. ఈరోజు వాళ్ళు కల్పించిన 16,000 ఉద్యోగాల్లో ఎంత నీచంగా అన్యాయంగా వాళ్ళు చేసినారో దాన్ని ప్రజలందరూ గమనించడం జరిగింది. అయ్యా నారా లోకేష్, నీకు కొడుకున్నాడు. ఈ రాష్ట్రంలో ఎంతో మంది నిరుద్యోగులు, తర్వాత బీద వాళ్ళు ఎంతో మంది ఉద్యోగాలు లేక ఇచ్చేస్తున్నారు. వాళ్ళ విషయాలన్నీ మీరు గమనించి 16,000 ఉద్యోగాలు ఇచ్చిన దాంట్లో మీరు అన్యాయం చేశారు. అలాగే ఈరోజు విద్యా దీవెన అయితేనేమి, వసతి దీవెన అయితేనేమి, ఇవి ఏ ఒక్కటి హామీ లేకోకుండా ఏ రోజు ఇస్తారనేది నమ్మకం లేకోకుండా ఈరోజు అన్యాయంగా
చాలా దారుణంగా చేసింది. మేము ఈరోజు నారా లోకేష్కి విన్నవించుకుంటున్నాము. భవిష్యత్తులో ఇది జంతర్ మంత్రలో జరిగినది కేవలం చిన్నదే. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం చాలా దారుణము. చాలా మంది విద్యార్థులు, యువతలు ఎన్నో ఉద్యమాల్లో పాల్గొని మిమ్మల్ని తల వంచి రాజీనామా కేవలం డిఎస్సీనే కాదు, ప్రతి ఒక్క విషయంలో విద్యా దీవెన అయితేనేమి, వసతి దీవెన అయితేనేమి, నిరుద్యోగ ప్రతి 3000 ఈ రోజుకి 2 సంవత్సరాలైంది. నువ్వు నీ తండ్రి కేవలం వాళ్ళు చేసే అన్యాయం ఏమిటంటే కేవలం చిన్న మైకు పెట్టుకొని షాప్ టైప్, కేవలం షాప్ ప్లేట్లో పిల్లల దగ్గరికి పోయి అన్నం తిని మీరు చేసేది ఏందయ్యా? పేద విద్యార్థులు, పేద ప్రజలు, నిరుద్యోగులు పడుతున్న అవస్థలు చూసి సిగ్గు మాన ఉంటే మీకు మేము ఇచ్చేది హెచ్చరిక కాదు. నీ రాజీనామా కేవలం డిఎస్సీలో కాదు, ప్రతి విషయంలో నువ్వు మీ తండ్రి ఇద్దరు రాజీనామా చేసే ఉద్యమాలు మేము చేసాము. ఇంతకుముందు మా నాయకుడు ప్రత్యేక హోదాలో మాకు నెరవేర్చాడు. భవిష్యత్తులో తప్పకుండా నారా లోకేష్ నీకు ఇది కేవలం రిక్వెస్ట్ మాత్రమే. మేము ఈరోజు హెచ్చరించడం కూడా జరుగుతుంది. భవిష్యత్తులో జంతర్ మంతర్లో జరిగినది ఆంధ్రప్రదేశ్లో అంతకు మించి ఉద్యమం మేము ఏర్పాటు చేసి తప్పకుండా భవిష్యత్తులో మేము ఈ రాష్ట్రంలో ఉండే ఈ అన్యాయం చేస్తున్న వీళ్ళని తల ఉంచే విధంగా పోరాడతామని విద్యార్థి యువజన విభాగం తరఫున మేము హెచ్చరిస్తాను. వినోద్ కుమార్ రెడ్డి, నేను రాష్ట్ర వైఎస్ఆర్సీపీ స్టూడెంట్ సెక్రటరీ. థ్యాంక్ యూ. మరి విద్యా వ్యవస్థని సర్వనాశనం చేస్తున్న వ్యక్తి ఈరోజు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు. మరి ఆ రోజు ఎన్నికల ముందు మెగా డిఎస్సీ అని చెప్పి మరి ఆ మెగా డిఎస్సీ ఈరోజు దగా డిఎస్సీగా మార్చివేసిన పరిస్థితి, మోసపు డిఎస్సీగా మార్చివేసిన పరిస్థితి, మరి ఈరోజు చూస్తే స్కామ్ల డిఎస్సీగా మార్చివేసిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి ఈరోజు మెగా డిఎస్సీ అని చెప్పి 16,000 మందికి మరి పారదర్శకంగా మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మరి ఈరోజు స్పోర్ట్స్ కోటా కింద బ్రిడ్జ్ అని ఒక స్పోర్ట్స్ని దాంట్లో యాడ్ చేస్తే మరి ఆ బ్రిడ్జ్ అంటే ఏంటంటే పేకాట ఆడిన వాళ్ళకు కూడా ఈరోజు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఈరోజు ఉంది ఈ కూటమి ప్రభుత్వంలో. పేకాటలో సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళకు కూడా ఈరోజు టీచర్ ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉంది. ఇదే డిఎస్సిలో మొదటి ర్యాంక్ వచ్చిన వానికి ఉద్యోగం లేదు. ఆ డిఎస్సి రాయకపోగా మరి పేకాట్లో సర్టిఫికెట్ ఉంటే అతనికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఈరోజు మెగా డిఎస్సిలో ఉంది. మరి ఇవాళ ఒకటే మనం చూసాం, కేంద్రంలో మరి విద్య యువత అంతా కూడా కాక్రోచ్ లాగా మరి కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచి మరి కేంద్ర విద్యాశాఖ మంత్రిని మరి పట్టుబట్టి రాజీనామా చేయించడం జరిగింది. మరి ఇవాళ ఈ సందర్భంగా మేము ఒకటే, మరి అక్కడ లీకేజ్కి సంబంధించి లీకేజ్ మంత్రి మరి విద్యాశాఖ మంత్రి అక్కడ రాజీనామా చేస్తే మరి ఇక్కడ మన రాష్ట్రంలో మరి ఈ మెగా డిఎస్సి పేరుతో ప్యాకేజీలు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చిన ఈ ప్యాకేజీ విద్యాశాఖ మంత్రి లోకేష్ వెనువెంటనే బాధ్యత వహించి రాజీనామా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా మరి యువత విద్యార్థులందరూ కూడా వాళ్ళ ఉజ్వలమైన భవిష్యత్తు కోసం మరి ఈరోజు వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఈరోజు మనం చూసాం, వేలాది మంది ఒక్క పిలుపు ఇస్తే ఈరోజు వేలాది మంది విద్యార్థులు, యువత, వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు ఉద్యమంలో పాల్పంచుకోవడం జరిగింది. ఇది ఆరంభం మాత్రమే, ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. ఖచ్చితంగా ఇవాళ లోకేష్ గారికి అల్టిమేటం ఇస్తున్నాం. ఖచ్చితంగా మా యొక్క ప్రధానమైన డిమాండ్ సిబిఐ ఎంక్వైరీ చేయించండి, సిబిఐ ఎంక్వైరీ చేయించండి. మీ యొక్క సంస్థలతో మరి ఎంక్వైరీ చేస్తే మేము ఒప్పుకునే పరిస్థితి లేదు. మరి అదేవిధంగా అంతవరకు బాధ్యత తీసుకొని మరి విద్యాశాఖ మంత్రి లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి. మరి ముందుగా ఈ డిఎస్సిని కూడా మెగా డిఎస్సిని కూడా క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఉంది. మరి సిబిఐ ఎంక్వైరీ చేసిన తర్వాత మరొక్కసారి మెగా డిఎస్సిని నిర్వహించాలని చెప్పి కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన డిమాండ్తో మరి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని, ఈ కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి డిమాండ్ చేస్తున్నాం. పార్టీ పిలుపు మేరకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే కాదు, యువకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు అందరూ పెద్ద ఎత్తున ఈరోజు కడప నగరంలో వేలాది మంది పాల్గొన్న ఈ నిరసన కార్యక్రమం విజయవంతమైందని చెప్పేసి మేము భావిస్తున్నాం. సో తప్పకుండా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఈ ప్రభుత్వం. సో ఎవరైతే ఈ లీకేజీల్లో అయితేనేమి, పేపర్ లీకేజ్ అయితేనేమి, అలాగే స్పోర్ట్స్ కోటాలో ఏదైతే ఇవ్వడం జరిగిందో సో వాళ్ళందరికీ కూడా
ఇమ్మీడియట్గా వాళ్ళందరూ కూడా రిజైన్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. లేకపోతే ప్రజలే వాళ్ళను డిస్మిస్ చేసే కార్యక్రమం తొందరలోనే జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. నైతిక బాధ్యత వహిస్తూ ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి అక్కడ చేశారో అదేవిధంగా ఇక్కడ కూడా చేయాలని చెప్పేసి ఈరోజు యువకులందరూ కూడా యువత అంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం అన్నమాట. సో ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వాళ్ళందరూ కూడా రిజైన్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఈ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని మెగా డిఎస్సిని మళ్ళీ పెట్టాల్సిన అవసరం తప్పకుండా ఉంది. జరిగిన మెగా డిఎస్సిని రద్దు చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎందుకంటే అక్కడ నవీన్ అని చెప్పేసేసి అదే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ ఏదైతే ఈ ప్రశ్నాపత్రాలు అప్లోడ్ చేస్తారో ఏదైతే అటువంటి ఆ కార్యక్రమాల్లో ప్రముఖ పాత్ర వహించిన అతనికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిన పరిస్థితి మనం చూసినామన్నమాట. సో ఆ రకంగా మనం అందరం కూడా అదంతా కూడా తెలిసిన విషయమే అందరికీ కూడా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చెప్తున్న పరిస్థితి. ఆయన ఉద్యోగానికి మళ్ళీ ఎందుకు రాలేదు ఇది బయటపడుతుందన్న ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఆయనను తొక్కిపడేసిన పరిస్థితి మనం చూస్తున్నాం అన్నమాట. అంటే టాపర్గా వచ్చిన వ్యక్తికి ఉద్యోగం లేకోకుండా మిగతా వాళ్ళందరికీ ఇచ్చిన పరిస్థితి అన్నమాట. సో టాపర్గా వచ్చిన వ్యక్తి కూడా ఈ ప్రశ్నపత్రాలు లీకేజ్ చేసిన వ్యక్తే. సో వీళ్ళ వెనకాల బడాబాబులు అందరూ ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా లీకేజ్ వల్ల ఎన్ని వేల మంది ఉద్యోగాలు ఈ రకంగా సంపాదించినారో ఖచ్చితంగా ఈ సిబిఐ ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా తెలియాల్సిన అవసరం తప్పకుండా ఉంది ప్రజలందరికీ. సో ఎవరైతే వాళ్ళందరూ చేశారో వాళ్ళందరిపైన యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఈ కూటమి ప్రభుత్వం పైన ఉంది. ఇది ఆరంభం మాత్రమే. ఖచ్చితంగా వాళ్ళు రిజైన్ చేసేంత వరకు సిబిఐ ఎంక్వైరీ చేసేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువత అందరూ కూడా ప్రముఖ పాత్ర వహించి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసే కార్యక్రమం, నిరసన చేసే కార్యక్రమము, ఆందోళన చేసే కార్యక్రమం అంతా కూడా చేస్తామని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. ఇంత దారుణంగా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన పరిస్థితి లేదు. ఇక్కడ ఈ రాష్ట్రంలోనే జరిగిన పరిస్థితి ఉందని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. సో ఏదేమైతేనే సో డెఫినెట్గా ఇంత అన్యాయం నిజంగా విద్యార్థులకు యువకులకు అందరికీ కూడా జరిగిన పరిస్థితి ఉంది. సో వాళ్ళందరూ కూడా కోచింగ్ తీసుకొని పాపం కొన్ని సంవత్సరాలు కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు వాళ్ళందరూ కోచింగ్ తీసుకుని వాళ్ళందరూ కూడా పరీక్షలు రాసిన పరిస్థితి అన్నమాట. వాళ్ళందరికీ ఉద్యోగాలు రాకుండా దొంగగా వాళ్ళకందరికీ ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం అన్నమాట. కొన్ని లక్షలు 15 లక్షలు 20 లక్షలు వాళ్ళందరూ కూడా బేరం ఆడుకుంటున్న పరిస్థితి మనం వీడియో కాల్లోనూ తర్వాత ఆడియో టేపుల్లోనూ మనం విన్న పరిస్థితి ఉంది. సో ఇవన్నీ కూడా సాక్ష్యాలు చూపించి అడుగుతున్నా కూడా ఈ 1.5 సంవత్సరం నుంచి ఈ ప్రభుత్వం పట్టించుకున్న పరిస్థితి లేదు. దున్నపోన పైన వానబడినట్టే ఉన్నట్టుగా ఉంది అన్నమాట. సో ఏమైతేనే మాకు మీడియా ఉందిలే, మేము బుల్డోజ్ చేస్తాం, మేము అంతా కూడా బాగా జరిగిందని చెప్పేసి అందరినీ కప్పిపుచ్చే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఇంకో రకమైన పరిస్థితి లేదు. ఖచ్చితంగా నిరుద్యోగులందరూ కూడా వాళ్ళందరూ కూడా ఈ రోజు కూడా రేపు ఎప్పుడైనా కూడా ఖచ్చితంగా వాళ్ళు చూపించే కార్యక్రమం తప్పకుండా చేపిస్తారు, తప్పకుండా సినిమా చూపిస్తారు మీకు అందరికీ కూడా. సో డెఫినెట్గా మీరు చేస్తున్న అక్రమాలు ఏదన్నా కప్పిపుచ్చుకోవచ్చులే అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. అది జరిగే విషయమే కాదు. ఖచ్చితంగా దీనిపైన అందరికీ కూడా ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. సో డెఫినెట్గా ఎందుకంటే హైకోర్టు కూడా నిన్న దీనిపైన విచారణ చేయమని చెప్పడం జరుగుతోందన్నమాట. వాళ్ళు విచారణ చేయమన్నారు కానీ సిబిఐ ఎంక్వైరీ హైకోర్టు చెప్పలేదు. సో అందుకోసం వీళ్ళు సొంత విచారణ చేసే కార్యక్రమం చేస్తారు. మీరు సీఎం గారు ఏం చెప్తే ఆ విచారణలో అదే వచ్చే కార్యక్రమం జరుగుతుందన్నమాట. అంటే మనకు తెలిసిన విషయమే అన్నమాట విచారణలో ఏం జరగబోతోంది అనేది. అటువంటిది కాదు. ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎవరైతే అధికారులు దీంట్లో పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా శిక్షించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. నారా లోకేష్ రిజైన్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఆ మెగా డిఎస్సిని క్యాన్సిల్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. కొత్త మెగా డిఎస్సిని మళ్ళా జరపాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పేసి ఈరోజు యువకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తల్లిదండ్రులు అందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పి తెలియజేసుకుంటూ సో ఇప్పటికైనా కనువిప్పు కరిగి మీరందరూ కూడా జరుగుతున్న అన్యాయాన్ని మా ప్రజలందరూ కూడా తెలుసుకున్న విషయమే. సో తప్పకుండా మీరు చేస్తున్న ఈ రకమైన అరాచకమైన కార్యక్రమాలన్నీ కూడా చూస్తున్నారు వాళ్ళు. డెఫినెట్గా నీకు బుద్ధి చెప్పే కార్యక్రమం త్వరలో ఉంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ మేము ఖచ్చితంగా కొత్త మెగా డిఎస్సిని జరపాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ, నమస్కారం. పెద్ద ఎత్తున నిరుద్యోగ యువత ఎవరైతే ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి ప్రతిభ ఉన్నటువంటి ప్రతి విద్యార్థులందరూ కూడా చాలా కష్టపడి పనిచేసి ఈరోజు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రచారం చేసి మేమేదో ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పి మెగా డిఎస్పీ అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొని ఒక ఎగ్జామ్ కండక్ట్ చేశారు. మంచిదే. ఎందుకంటే
వ్యవస్థలు బాగుండాలంటే, సమాజం బాగుండాలంటే విద్యా వ్యవస్థ అనేది చాలా ప్రమాణాలతో కూడుకున్నటువంటి వ్యవస్థ ఉండాలి. అలాంటి ప్రాముఖ్యత కలిగినటువంటి విద్యా వ్యవస్థ మనందరికీ తెలుసు. ఏదైనా కూడా మన పెద్దలు చెప్తుంటారు, ఆస్తి దొంగతనం చేయొచ్చేమో, మిగతా ఏదైనా పోగొట్టొచ్చేమో, ప్రతిభ అనే దాన్ని ఎవరేం చేయలేరనే పరిస్థితులలో మనం అందరం కూడా వింటూ ఉంటాం. అలాంటి డిఎస్సి ఎగ్జామ్స్లో ఈరోజు ఎగ్జామ్స్ రాయకుండా మనకి ఏదైతే ఉద్యోగాలు వస్తున్న పరిస్థితి, అదేవిధంగా నకిలీ స్పోర్ట్స్ కోటాలో నకిలీ సర్టిఫికెట్లతో కూడా అర్హత లేని సర్టిఫికెట్లు పెట్టి ఎగ్జాములు రాయకుండా ఉద్యోగాలు పొందినారని చెప్పి ఆధారాలతో సహా యువత ముందుకొచ్చి బాధితులందరూ కూడా ముందుకు చెప్తున్నారు. మాకు రావాల్సిన ఉద్యోగాలన్నీ కూడా దొడ్డిదారిన పోతూ ఉన్నాయి. అదేవిధంగా దీంట్లో అమ్ముకున్నారని చెప్పి సోషల్ మీడియాలో వచ్చిన పరిస్థితి ఆధారాలతో సహా కోర్టును కూడా బాధిత కుటుంబాలు కానీ సమాజంలో బాధ్యత గల వ్యక్తులు కోర్టును కూడా ఆశ్రయించి దీని మీద విచారణ చేయాలని చెప్పి ప్రభుత్వం విచారణ చేయమంటే చాలా మొండిగా పోతూ ఉంది. విచారణ చేయమని హైకోర్టుకు అడిగితే హైకోర్టు కూడా విచారణ చేయమన్నది. కానీ ఒకటే గుర్తు చేస్తున్నాం, ఈరోజు విద్యా వ్యవస్థలో ఈరోజు గురువులు అనే వాళ్ళు చాలా ప్రమాణాలు కలిగినటువంటి వాళ్ళు రావాలా. ఈ విధంగా ఎగ్జాములు రాయకుండా కొనుగోలు చేసి దొడ్డిదారిన వచ్చే ఉపాధ్యాయులు వస్తే సమాజం చెడిపోతుంది, బాధితులు ప్రతిభ కలిగిన వాళ్ళు నష్టపోతారని చెప్పి దీని మీద యువత విద్యార్థులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాం. మనం చూసాం కేంద్రంలో కూడా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు రావాలా, ఒక మంచి విద్యా వ్యవస్థ రావాలని చెప్పి నీట్ లీకేజ్ దాని మీద మొండిగా కేంద్ర ప్రభుత్వం ఉంటే కాక్రోచ్లై యువత అంతా కూడా కోట్ల మంది రోడ్ల మీదకి వచ్చి డిమాండ్ చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి రాజీనామా చేసిన పరిస్థితి చూసాం. అంతవరకు తెచ్చుకోకుండా ఈరోజు రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని, విద్యాశాఖ మంత్రి గారిని మీరు బాధ్యత వహిస్తూ ఆధారాలతో సహా వీళ్ళందరూ కూడా కోర్టుకు కూడా సమర్పించడం జరిగింది. అవకతవకలు జరిగినాయని దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు నిరూపించుకోండి. ఏదో మీరు సవాల్ విసురుతూ చర్చకు రమ్మని చెప్పడం కాదు. దాని మీద సరైనటువంటి విచారణ జరగాలంటే సిబిఐ విచారణ చేయాలని చెప్పి ఈరోజు విద్యార్థులు బాధితులు అందరూ కూడా కోరుతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా డిఎస్సిలో జరిగిన అక్రమాలపై సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున యువత రోడ్డుపైన పడిందంటే దానికి కారణం ఈ కూటమి ప్రభుత్వం. వీళ్ళు తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, వీళ్ళు అధికారం రావడానికి మోసం చేసి మాయమాటలు చెప్పి అధికారం వచ్చినాక యువతకి పూర్తిగా మొండి చేయి చూపించిన పరిస్థితి. ఏదైతే డిఎస్సి ఎగ్జామినేషన్ జరిగిందో అది పూర్తిగా అవకతవకలు జరిగాయని మా యువత తరపున కోరుకుంటున్నాను. ఈ చంద్రబాబు నాయుడికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువత యొక్క భవిష్యత్తు ఏం ముఖ్యం కాదు. తన కుమారుడైన నారా లోకేష్ యొక్క రాజకీయ భవిష్యత్తు మాత్రమే ముఖ్యం. అన్నా నేను స్టేట్ వైడ్ క్రికెట్ అన్నాను, నాకు పలానా మెడల్ ఉందంటే ఉద్యోగం రాదు. నేను ఫుట్బాల్ ఛాంపియన్ అంటే ఉద్యోగం రాదు. నాకు పేకాట్ వచ్చంటే ఉద్యోగం ఇస్తారు, బ్రహ్మాండంగా ఇస్తారు. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ సెంటర్లలో పాల ప్యాకెట్లు అమ్ముకున్నట్టు ఈ డిఎస్సి ఉద్యోగాలు ఒక్కొక్కరికి 15 లక్షలు డబ్బు తీసుకోవడం, ఉద్యోగం ఇవ్వడం. యువతకి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ అన్నారు. జాబ్ క్యాలెండర్ లేదు. బాబు వస్తే జాబ్ వస్తుందన్నాడు. బాబు వచ్చాడు కానీ జాబ్ రాలేదు. 20 లక్షల ఉద్యోగాలు అన్నాడు. 20 లక్షల ఉద్యోగాలు లేవు. ఉద్యోగం రాకపోతే నిరుద్యోగ వృత్తి ఒక్కొక్కరికి 3,000 రూపాయలు చెల్లిస్తామన్నాడు. ఏ ఒక్కరికి ఇప్పటికీ 26 నెలలైంది. ఇప్పటికీ ఒక్కొక్క యువకునికి ఇవ్వాల్సిన 78,000 రూపాయలకి పత్తా లేకుండా పోయారు. మీరు చూసుకున్నట్టయితే దేశంలో జరిగిన నీట్ స్కామ్లో, నీట్ పేపర్ లీక్లో బాధ్యత వహిస్తూ దేశ యువతని గౌరవిస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు యువతకి ఆదర్శంగా రాజీనామా చేసి యువతని గౌరవించారు. కానీ ఈ లీకేజ్ లోకేష్ మాత్రం యువత అంటే ఎటువంటి ఇది లేకుండా, వాళ్ళకి కనీసం గౌరవం అనేదే లేకుండా అతను నాకు అధికార దాహంతో నేను కూర్చున్నాను, నేనేం చెప్తే అదే జరుగుతుంది, ఎవరైనా డిఎస్సి గురించి మాట్లాడితే మిమ్మల్ని స్టేషన్లలో పెడతాం, మీ పైన అక్రమ కేసులు పెడతాం, మిమ్మల్ని అక్రమ కేసుల్లో పెట్టి జైళ్ళల్లో పెట్టే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. నేను ఇదే చెప్తున్నాను. మీరు ఇంకోటి చూసుకుంటే మా జగనన్న హయాంలో ప్రతి ఒక్క విద్యార్థి ప్రశాంతంగా చదువుకొని బయటకు వచ్చేటప్పుడు డిగ్రీ సర్టిఫికేట్ తెచ్చుకొని ప్రశాంతంగా ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ వీళ్ళు
ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యరు, కాలేజీల్లో పరీక్షలు రాయనీరు, హాల్ టికెట్లు ఇయ్యరు, 10,000 కోట్లు బకాయిలు ఉన్నాయి. మీరు చూసుకున్నట్టయితే వీళ్ళు హాల్ టికెట్లు ఇయ్యరు. కాలేజీ నుంచి యువత బయటికి రావాలంటే ఎంతో నిరుత్సాహంగా, ఉద్యోగాలు లేక ఇట రోడ్డు పైన పడిన పరిస్థితి ఏర్పడింది. ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో దేశంలో తలుచుకుంటే, యువత తలుచుకుంటే ఏం జరిగిందో చూశారు. ఆంధ్రప్రదేశ్ యువత తలుచుకుంటే ఏం జరుగుతుందో కూడా మీరు ఖచ్చితంగా చూస్తారు అని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. జై జగన్! జై జగన్! జై జగన్!